హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇప్పటికీ రసవత్తరంగా సాగుతూనే ఉంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో చూడాలి. ఇక సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షో ఇప్పుడైతే 5వ వారానికైతే వచ్చేసింది. మొత్తం 15 మంది ఉంటే మొత్తం నలుగురైతే ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని పక్కన పెట్టేస్తే ప్రజెంట్ అయితే 12 మంది ఉన్నారు. ఇక ఇందులో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది కదా, ఆ విషయం మనందరికీ తెలుసు. ఇక 5వ వారంలో బిగ్ బాస్లో చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయని అయితే చెప్పుకొచ్చాడు. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒకటి. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ ఉండబోతుందని స్వయంగా బిగ్ బాసే చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఆడాలని, లేదంటే ఎలిమినేట్ అయిపోతారని కంటెస్టెంట్లకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి తోడు ఈ వారంలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ఇక కెప్టెన్గా ఉన్న రాము రాథోడ్, ఇమ్యూనిటీని సంపాదించుకున్న ఇమాన్యుయల్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్ జాబితాలో ఉన్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు అంటే ఎక్స్ట్రా ఉన్న స్టఫ్ బయటికి రావాలి కాబట్టి అందులో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి జరుగుతుంది ప్రచారం. అయితే సరిగ్గా గేమ్ ఆడని వారిని కొత్త కంటెస్టెంట్స్తో రీప్లేస్ చేస్తారని బిగ్ బాస్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రూమర్లకు సంబంధించి ఏమో ఇద్దరిని తీసేస్తారు అనేది అయితే వినిపిస్తుంది. ఇక బిగ్ బాస్ ఆన్లైన్ ఓటింగ్ విషయానికి వస్తే మొత్తానికి మొదటి ప్లేస్లో తనుజ అయితే ఉంది. ఇక 2వ స్థానంలో కళ్యాణ్ పడాలా అండ్ 3వ ప్లేస్లో సుమన్ శెట్టి, 4వ స్థానంలో ధనుశ్రీజ, 5వ స్థానంలో సంజన, 6వ స్థానంలో భరణి, ఇక 7వ స్థానంలో డీమన్ పవన్ ఉన్నాడు. ఇక 8వ స్థానం విషయానికి వస్తే దివ్య నిఖిత ఉంది అండ్ 9th ప్లేస్లో ఫ్లోరషిని ఉంది. ఇక ఆఖరి ప్లేస్లో ఉంది ఎవరు అంటే ఊహించలేని వ్యక్తి. అంటే స్టార్టింగ్ బిగ్ బాస్లోకి వచ్చిన ఆ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు లాస్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. రీతు చౌదరి ఉంది. బిగ్ బాస్ హౌస్లో టాప్ కంటెస్టెంట్లో ఒకరైన రీతు చౌదరి ఇప్పుడు ఓటింగ్లో మాత్రం ఆఖరి ప్లేస్లోకి వచ్చింది. ఇది చాలామందికి ఆశ్చర్యానికే గురి చేస్తుంది. బట్ అంటే బిగ్ బాస్లోకి సంబంధించిన ఇష్యూస్ వల్ల ఈ విధంగా జరిగిందా, బయట జరిగిన ఇంపాక్ట్ అనేది ఆమె ఓటింగ్ మీద ఖచ్చితంగా పడే ఉంటుంది. బట్ ఇంతలా ఇంపాక్ట్ ఉంటుంది అని మాత్రం తెలియదు. ప్రస్తుతం రీతు చౌదరి ఆర్ ఫ్లోరషైనిల్లో ఎవరో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపే ఛాన్స్ ఉందని అయితే తెలుస్తుంది. ఇక ఓటింగ్కి ఇంకా వీకెండ్ వరకు టైం ఉంది కాబట్టి ఈ లెక్కలు కాస్త మారే అవకాశం ఉంటుంది. ఏమో ఎవరి గేమ్ తీరు ఎప్పుడు మారుతుందనేది చెప్పలేం కాబట్టి ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం ఇద్దరైతే హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. అందులో రీతు చౌదరి ఉంటుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. వెళ్తుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.